మనుషులను కులాలను బట్టి గౌరవించే మనవాద పోకడలను అవలంబిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర అన్నారు. స్థానిక హెచ్ఎం కాలేజీ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో 97వ మనుస్మృతి దహన సంస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ ఉద్యోగ సంఘ నాయకుడు సుబ్రహ్మణ్యం, మాలమహనుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాన రవి, దళిత నాయకులు దేవరంపల్లి వెంకటరమణయ్య, మత్తన పోతురాజు, కసుకుర్తి ప్రసాద్ తదితరులు బాగున్నారు. అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి. మోడీ చంద్రబాబు మనుస్మృతి రచించాలి. మోడీ చంద్రబాబు రచించాలి. మోడీ చంద్రబాబు మనధర్మం వర్తిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి. మనుస్మృతి రచించాలి. మనుస్మృతి వర్తిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం వర్తిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం వర్తిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి. మనుస్మృతి రచించాలి. అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ అవమానించిన క్షమాపణ చెప్పాలి. వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి. మనుస్మృతి పల్సాటి పేపర్ తీసుకున్నా. పల్సాటి పేపర్ పెట్టు కలిసిపోద్ది. నా సింగిల్ పేపర్ కట్టు ముందు. అది రచించాలి. మనుస్మృతి రచించాలి. మనుస్మృతి రచించాలి. మనుస్మృతి వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి. మనుస్మృతి రచించాలి. మనుస్మృతి రచించాలి. మనుస్మృతి వర్ధిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం కాదు జాగ్రత్త. హలో అన్న ఇటు చూడండి అన్న. డిసెంబర్ 25న మహత్ చెరువు పోరాటంలో భాగంగా ఆనాడు అంబేద్కర్ గారు మనుస్మృతిని దానం చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో మను శాస్త్రం అమల్లో ఉంది. మంచినీళ్ళు పశువులు పక్షులు తాగవచ్చు, జంతువులు మంచినీళ్ళు తాగవచ్చు, కానీ దళితులు చెరువుల్లో కానీ బావుల్లో కానీ మంచినీళ్ళు ముట్టుకోవడానికి లేదు, తాగడానికి లేదు. కాబట్టి అందుకని మా చెరువు పోరాటంలో భాగంగా మానవ హక్కుల కోసం అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న ఈ మనుస్మృతిని దానం చేశారు. ఎందుకంటే అప్పటికే అంటరానితనం, సామాజిక అణిచివేత, తర్వాత మహిళలకు హక్కులు లేకపోవటం, కుల వివక్ష, అన్ని విధాల విద్య లేకపోవటం, గుడుల్లోకి బడుల్లోకి వెళ్ళి రానికపోవటం, ఊళ్ళోకి ప్రవేశం లేకపోవటం, ఈ విధమైన అనాగరిక అసాంఘిక వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు కోట్లాది మంది దళితుల మానవ హక్కుల కోసం ఆ రోజు మనుస్మృతిని నిలబెట్టారు. కానీ ఈరోజు కూడా
తర్వాత కాలంలో అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న. దాన్ని రిపబ్లిక్ డే మనం అంబేద్కర్ డే అంటాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. కానీ ఇటీవల 75 సంవత్సరాల రాజ్యాంగ సమీక్ష పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి, అతను గతంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఓచుకోత పోసి మతకులను సృష్టిస్తే అతను రాష్ట్రం నుంచి బహిష్కరించారు. అతను మన భారతదేశ దురదృష్టవశాత్తు కేంద్ర హోంమంత్రి అయ్యాడు. అతను పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటూ ఎగతాళిగా అవమానకరంగా మాట్లాడి అంబేద్కర్ పేరు కంటే ఇతను దేవుడి పేరు చెప్పిస్తే పుని వచ్చింది స్వర్గానికి పోతారు అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగ చర్చ పార్లమెంట్లోనే అవమానించారు, కాపాడించింది. కాబట్టి మోడీ కూడా సమర్థించాడు. అంబేద్కర్ని అవమానించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానించిన అమిత్ షాకి మోడీ గొడుగు పట్టడమే కాకుండా మన కూటమి ప్రభుత్వం కూడా గొడుగు పట్టింది. అమిత్ షా వెంటనే మోడీ ప్రభుత్వం వెంటనే అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని, ఈ మనుస్మృతి వేలాది ఏళ్ళగా భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం, అనాగరిక చర్యలకు, అసాంఘిక చట్టాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరపాలని, అమలుకై ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలని, దానికి నిరసనగా 97 ఏళ్ల క్రితం మన అంబేద్కర్ గారు ఈరోజు డిసెంబర్ 25 మనుస్మృతి దానం చేశారు. కాబట్టి ఆధునిక మనువాదం నశించాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలని మేము డిమాండ్